చైనా లోన్స్ ఉంటాయి మన లోన్ లోన్ యాప్స్ యాప్స్. ఆన్లైన్లో. దాంట్లో ₹1,00,000 2,00,000 ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్నాడు. వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక భరించలేక తెలిసి ఇజ్జత్ పోద్దని తట్టుకుంటున్నారు. సో అటు నుంచి ఫోన్లు వస్తానే ఉంటాయి సార్, అందుకని వాళ్ళు ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళ డ్యూటీ ఏముంటుంది, అప్పుడు ఎవడే కొడితే వాడికి ఫోన్లు చేయాలి. వాళ్ళ డ్యూటీ అది. వాడు పర్ఫెక్ట్గా చేస్తాడు డ్యూటీ. ఉమ్, వసూలు చేసిన డ్యూటీ వసూలు చేస్తాడు. ఉమ్. వాడి అంటే డ్యూటీ నీ నీ ఏముంటది? ఇంటికి వస్తాం, నీ అదే పరువు వాడి తీస్తాం. డ్యూటీ అది. నీ డ్యూటీ ఏముంటుంది, వీళ్ళ నుంచి నువ్వు రక్షణ పొందటే అలా నువ్వు డ్యూటీ. ఉమ్, మంచిగా పోయి ఒక మంచి అడ్వకేట్ని కలువు, కూర్చో, మాట్లాడు, డిస్కస్ చెయ్యి. వాళ్ళు నీకు ఎట్లా నువ్వు టైం టేకింగ్ తీసుకోవాలా, లేకపోతే బ్రీతింగ్ పీరియడ్ ఎట్లా తీసుకోవాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. కాబట్టి ఎప్పుడు కూడా అప్పుని ఆర్గనైజ్ చేసుకోండి, బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి, మళ్ళీ స్ట్రాంగ్గా కాండి, మళ్ళీ మళ్ళీ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయండి. మనం ఎవరికైతే మనం అప్పులు తీసుకున్నామో వాళ్ళని కొంతకాలం ఆపినా మళ్ళీ ధైర్యంగా నిజాయితీగా రీకన్స్ట్రక్షన్ చేసుకొని కట్టండి అని చెప్తాను తప్ప, ఉమ్. ఆ రీకన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో వాళ్ళకు బ్రీతింగ్ పీరియడ్ ఇప్పిస్తాం మనం.